24వ శిష్యత్వపు లక్షణం. కరెక్ట్. ఇది ఎక్కడుంది? రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19-20లో దేవుని చిత్తమునకు ఎదిరించి దేవునికి ఎదురు చెప్పువాడు ఆయన శిష్యుడు కాదు. దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుని యొక్క మాటకు ఎదురు చెప్పకుండా, అది ఎంత కష్టమైనా, ఇది దేవుని యొక్క మాట, ఈ దేవుని యొక్క మాటను నేను డీవియేట్ చేయకూడదు, ఇక దేవుని యొక్క మాటను నేను నిర్లక్ష్యం చేయకూడదు, ఇక దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను ఎదిరించకూడదు. దేవుని యొక్క మాటను ఎదిరించినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని ఎదిరించిన వ్యక్తిని అవుతాను. కాబట్టి ఆ రకంగా నేనుంటే దేవుని యొక్క శిష్యుడు కాదు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నా జీవితంలో నేను కొనసాగించి దేవుని యొక్క మాటకు ఎదిరించకుండా నా జీవితంలో నేను కొనసాగుతాను అనే జీవితాన్ని జీవించేవాడు ఎవరంటే నిజమైన శిష్యుడు. దేవునికి ఎదిరించడం అంటే ఏంటి? దేవుడు చెప్పింది నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకు, ఇతరుల గురించి క్షేమమును అనుకూల వచనమే నువ్వు మాట్లాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అలా కాకుండా ఇతరుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడి, ఇతరులు చేసిన యొక్క తప్పులను ఇతరులను నిందించి, ఇతరుల పట్ల నువ్వు చెడ్డ ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని యొక్క మాటకు నువ్వేం చేస్తున్నావు? ఎదిరించావు. అలాగే నువ్వు దేవుని యొక్క మాటకు ఎదిరించినట్టే నువ్వు శిష్యుడు కాదు. ఇంక ఎందుకు మనం దేవునికి మందిరానికి వచ్చేది? దేవునికి మందిరం ఎందుకు ఉంది? దేవుని శిష్యులుగా మనం ఉండేదాన్ని, దేవునికి శిష్యులుగా మనం మార్చబడేదాన్ని. దేవునికి శిష్యులుగా మార్చబడే వారి యొక్క లక్షణం ఏంటంటే ఇది: దేవుని యొక్క వాక్యానికి ఎదురు తిరగకూడదు. దేవుని యొక్క వాక్యానికి ఎదురు తిరిగితే దేవునికే నువ్వు ఎదురు తిరుగుతున్నావు. దేవుని ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? సమస్త సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవునికి విధేయత చూపించవలసిన మనం ఆయన యొక్క పాదాల కింద పడిపోయి ఆయన గట్టిగా పట్టుకోవలసిన మనం ఆయన మాటకు ఎదిరిస్తే ఆయన ఏం చేస్తున్నామంటే మనం ఎదిరిస్తాం. ఈ రోజుల్లో చాలా మంది దేవుని ఎదిరించే వాళ్ళు ఎక్కువ. దేవుడు చెబుతున్నాడు, అనేకమైన మాటలు చెబుతా ఉంటాడు, తనలోకి వెళ్ళాం. వీలున్నా కానీ నేను చేసేదే చేస్తాను, నేను చేసేదే చేస్తాను. నువ్వు చేసేదే చేసేదానికి కాదు కదా దేవుడు నిన్ను పిలుచుకుంది. దేవుని దగ్గర రాకముందు నువ్వు చేసేదే చేసావు. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుడు చేయమన్నది చేయి. నేను అనే మాట రాకూడదు నీ ఇంటి జీవితం. లూసిఫర్ని జ్ఞాపకం చేసుకో. పతనము, నష్టం, ఆత్మీయమైన నాశనమే. కాబట్టి మనకి జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తన మాటలతో మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని శిరసావహించి మనకి జీవితాన్ని సరిచేసుకోవాలి తప్ప ఆ దేవుని యొక్క వాక్యానికి ఎదురు తిరిగే స్వభావాన్ని నీకు జీవితంలో కలిగినట్లయితే నువ్వు శిష్యుడవు కాదు. అది నీకు క్షేమము కాదు. అది దాని ద్వారా నీకు నష్టాన్ని నువ్వు పొందు. దేవుడు మందిరం ఇచ్చింది ఆత్మీయంగా మనం బలపడేదానికి, నష్టపడుచుకునేదానికి కాదు. దేవుడు మందిరాన్ని ఇచ్చింది పరలోకానికి వెళ్ళేదానికి, నరకానికి వెళ్ళేదానికి కాదు. అందుకనే దేవుడు క్లియర్గా చెబుతున్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి ఎవరు ప్రవేశిస్తారు? ఇక్కడ బైబిల్ ఏముంది? శిష్యుడు ఏమన్నాడు? దేవుని యొక్క చిత్తమునకు లోబడువాడు శిష్యుడు. దేవునికి చిత్తానికి ఎదురు తిరిగేవాడు
అసలు దేవుని చిత్తం అంటే ఏం చెప్పండి? దేవుడి యొక్క లోకంలో నేను ఈ రకంగా వెళ్ళమంటున్నాడు. ఆయన చూపించిన మార్గంలో నీకు కష్టమైనా నీకు నష్టమైనా ఎంత ఇబ్బందులైనా నువ్వేం చేయాలంటే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఏంటి? దేవుడి యొక్క చిత్తానికి నువ్వు లోబడినట్టు. అలా కాకుండా ఇది కొంచెం కష్టం ఉంది, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. యోనాలాగా దేవుడు ఏమన్నాడు? యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళటం దేవునికి చిత్తం. కానీ యోనా ఏమనుకున్నాడు? బయలుదేరతా మాత్రం అడిగి వెళ్ళాడు. ఆ షిప్పు ఆ యొక్క దాన్ని ఏమంటారు, హార్బర్ వరకు వెళ్ళాడు. కాంగా నినివే ఓడక్క తొందరపడ్డాడు. అక్కడేం మరో ఓడ కనిపించింది, తర్షీషు ఓడ కనిపించింది. పక్కోడు చెబుతున్నారు, నినివేలో ఏముంటుందండి అక్కడ? తర్షీషు చూడాలి. తర్షీషు చాలా బ్యూటిఫుల్, అందంగా ఉంటుంది. మనుషుల మాటలు వింటే నీ గతి అలాగే పడుతుంది. యోనా మనుషుల మాటలు విని తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏం చేశాడు? దేవుడి యొక్క చిత్త ప్రకారము నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు ఓడకి. కానీ దేవుడితో కలిగినోడు, ప్రేమ కలిగినోడు. పడి సావదా, నేను మాట ఇంతే కాదు, నా మాట వినలేదు కదా. మనుషులు అయితే అంటామా, ఆయన మనిషి కాదు, దేవుడు కాదు. ఏం చేశాడు దేవుడు? ఎక్కడో తుఫాను వస్తుంది, ఇక్కడ కాదు నువ్వు ఇక్కడికి వెళ్ళాను. అక్కడ ఉన్న తుఫాను ఎక్కడికి వచ్చేసింది? ఇక్కడికి వచ్చి అంతవరకు చాలా బ్రైట్ సన్. కానీ ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో యోనాని, వెంటనే ఏం చేశాడు? అక్కడెక్కడో ఉన్న తుఫాన్ని ఏం చేశాడు? ఇక్కడ వద్దులే, ఇక్కడ వెళ్ళిపో. ఆ తుఫాన్ని ఎక్కడ పంపించాడు? దానివల్ల ఏమైంది? ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చి. చూడు, దేవుని యొక్క మాట వినకుండా నీ చిత్త ప్రకారం నడిస్తే అనవసరంగా తుఫాన్లో నువ్వు ఇరుక్కున్న పర్ల, నీతో పాటు ఓడలో ఉన్న అందరూ కూడా ప్రాబ్లం. ఓడ దేనికి సాదృశ్యం అంటే నీ కుటుంబానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. అర్థమైందా? కాబట్టి దేవుడి యొక్క చిత్తానికి ఎదురు తిరిగితే ఏమవుతుంది? నష్టం. నీకు కాదు నష్టం, నీతో కుటుంబం కూడా నష్టమే. యోనా జతలో కొంతమంది యోనలో అక్కడ ఓడలో అందరూ ఉన్నారండి. తర్వాత ఏం జరిగిందో కథ మీకు తెలుసు. అర్థమైపోయింది ఎవరికి? యోనాకి. కాబట్టి ఈ తుఫానికి కారణం ఇంతవరకు బ్రైట్ సన్షైన్ ఉంది, ఇంతవరకు ఇది నిమ్మలంగా ఉంది సముద్రం, ఉన్నది ఉన్నట్టుగా తుఫాన్ వచ్చిందంటే ఇది దేవుని కార్యం అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాడు. ఓహో, దేవుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళమన్నాను, నినివే వెళ్ళమని చెప్పాడు. కాబట్టి తర్షీషు వెళ్తున్నాను. కాబట్టి ఈ తర్షీషుకి వెళ్ళే ఓడలో నేను ఇంకెళ్ళకూడదు. ఏంటి? ఈ తర్షీషుకి వెళ్ళే ఓడలో నా ప్రయాణాన్ని కొనసాగించకూడదు. ఇంకా కొనసాగించానా ఇంకా నాకు ముప్పు అని వెంటనే ఏం చేశాడంటే, నన్ను ఎత్తి ఈ ఓడలోంచి ఎత్తి ఏం చేయాలి? అక్కడ పడే. ఎందుకు? ఆ ఓడలో ఉన్నంత వరకు కూడా ముప్పే, ఆ ఓడలో ఉన్నంత వరకు కూడా కష్టమే. కారణం దేవునికి చిత్తానికి విరోధముగా, దేవునికి చిత్తాన్ని ఎదిరించి ఎక్కడికి వెళ్తున్నాడు? అర్థమైపోయింది. నిజంగా దేవునితో సంబంధం ఉన్న వాళ్ళు, దేవుని యొక్క వాక్యం యొక్క విలువను గ్రహించి వారు ఏంటి అంటే, తప్పు చేస్తాం కానీ తప్పు ఏం చేయాలి? సమర్థించుకో. నీ లాజిక్ వాడక, నీకున్న జస్టిఫికేషన్స్ వాడక.
దేవుని యొక్క జస్టిఫికేషన్, దేవుని యొక్క లాజిక్ అక్సెప్ట్. తర్వాత ఏం చేశాడు? ఎత్తి పడేయమన్నాడు, ఎత్తి పడేసి దేవుడికి శబాష్ యోనా ఏమన్నాడు దేవుడు? శబాష్ యోనా, నాకు ఇష్టమైన పని ఇప్పుడు చేసావు. ఎంత త్వరగా నువ్వు ఆ ఓడ వదిలిపెట్టావు. దానికంటే నీకొక్కడికే సూపర్ ఓడ ఇస్తాను. నీకొక్కడికే సూపర్ వాడ్. పెద్ద తిమింగం వెళ్తుంది, వెళ్ళేది చక్కటి పెద్ద విశాలమైన గది, ఫుల్ ఎయిర్ కండిషన్. దాంట్లో కూర్చొని యోనా చేప గర్భములో ఉండే నిద్రపోలా తర్షీషుకు వెళుతున్న ఓడలో ఉండి నిద్రపోయాడు. దేవుని యొక్క చిత్తానికి ఎదిరించి నువ్వు వెళ్తుంటే నువ్వేంటంటే ఆత్మీయంగా నువ్వేం చేస్తావు? నిద్రపోయే పరిస్థితిలో ఉంటావు. నిద్రపోయేవాడు ఏం తెలియదండి. ఆ ఓడలో ఉన్నంత వరకు కూడా ఈ నిద్రపోతా అని దేవుని యొక్క ఘనమైన ప్రవక్త ఒక అనామకుడైన ఒక వ్యక్తితో దేవుని యొక్క గొప్ప ప్రవక్త ఏమనుకున్నాడు? ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది? దేవుడు లేదు నీకు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏమన్నా, నా దేవునికి ఇక్కడ ప్రార్థించే నా దేవుడు నా ప్రార్థన ఎన్నో. తర్షీషుని ఓడను వదిలిపెట్టి తేనే దేవుడు నా ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన దేవుడు ఎందుకంటే తెలుసా? తర్షీషులోనే ఉన్నాం. తర్షీషు ఓడలో హాయిగా చక్కగా ఉండి ఆయన దీవించు, ఆయన దేవుడు ఏమన్నాడు? దూకే తర్షీషు ఓడ నుంచే దూకో. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యోనాలో చేపగట్టులో యోనా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎంత ఓడ ఎంత స్లో వచ్చిందో ఇక్కడికి, అంత ఫాస్ట్గా నినివే వెళ్ళింది. ఒకవేళ నినివే యొక్క ఓడలో వెళ్ళినట్టయితే ఇంకో రోజు పట్టేమో. కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఇక ఓడ స్పెషల్ ఓడ రాకెట్లా వెళ్ళిపోయి ఆ చేప కూడా అంటాను ఎక్కడైనా సరిపోయింది అని టక్కమని పడ్డాడు. కథ మనం తెలుసు. ఈరోజు దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడాడు. ఇది నా యొక్క ప్రసంగంలో లేదు, నేను ప్రిపేర్ అవ్వాలా. ఈ థాట్ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చాడు. మీకు మీ అందరిని తిరుగుతారు. కారణం ఏంటి తెలుసా? అందుకని పాస్టర్ని మీరు ఎలా ఉండాలి తెలుసా? ఆయన మీ దాసుని బలంగా వాడుకొని ప్రార్థన చేయాలి. సంతోషం ఉంటే అప్పుడు ఏమవుతుంది? పాస్టర్ కూడా ఏంటంటే కొంచెం జోష్లో ఉంటాడు. మొగలు మార్చుకొని అప్పగలం లేదు. ఆత్మ ఎలా ఉంటుంది తెలుసా? ఏదో చెప్పేసి వాదం లేదు. కాబట్టి నా ద్వారా దేవుడు మీతో గొప్పగా మాట్లాడాలి, ఏం చేయాలి? నా కోసం ఇప్పుడు ప్రార్థన. నా కోసమే కాదు, ఎవరు నిలబడ్డారు వాళ్ళ కోసం ప్రార్థన. ఆయన కాదు, అక్కడ దేవుడు నిలబెట్టాడమ్మా. ఆయన ఉంటే నేను రాను. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? కాజీని ఉపయోగించుకున్నాడు దేవుడు తెలుసా? ఉపయోగించుకున్నా లేదా? కాదు, గాడిని ఉపయోగించుకున్నాడు. గాడి మాట్లాడింది ప్రవక్త, మాట్లాడాల్సింది ప్రవక్త. ఎవరు? బిలం కదా. ప్రవక్త అంటే మాట్లాడేవాడు. కానీ గాడి వచ్చి ఏం చేసింది? దేవుడు ఉపయోగించుకోవాలంటే ఈ అడ్డగాడినే ఉపయోగించుకుంటున్నాడు. మేము ఉపయోగించుకోవాలి. కానీ గాడిని తెలుసుకోవాలి. నేను గుర్రం, నేను ఎలిఫెంట్, నేను పులి, నేను సింహం అనుకుంటే ఏమన్నా? నాయన అందరికంటే అడ్డగాడి. నిలువు కూడా కాదు కదా, అడ్డగాడి.
తగ్గింపమ్మ, తగ్గింపుకుంటే దేవుడు ఏం చేస్తాడు? సో కాబట్టి ఇంతలో ముగిస్తాను, నేను ఎక్కువ మాట్లాడాను. డోస్ ఫుల్ ఎక్కువైపోయింది, ఫుల్ డిఫరెంట్ చర్చ్ ఏది కావాలో దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. గడిగి చెప్పడం దేవుడు మంచిగా. సో కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని ఎదిరించే, దేవునికి ఎదురు తిరుగువాడు శిష్యుడు కాదు. యోనాని జ్ఞాపకం చేసు. ఆ ఓడలో ఉన్నంత వరకు కూడా నీకు నష్టం, ఆ స్థితిలో ఉన్నంత వరకు నీకు నష్టం. ఆ స్థితిని విడిచిపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా నీకు జీవితం ఏం చేస్తాడు? కాదు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. అలాంటి శిష్యులుగా మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును కాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకోండి.